జగనన్న వదిన బాణం నేను అని చెప్పి చాలా ప్రచారం చేయడం జరిగింది. పాదయాత్ర 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసింది. సో అటువంటి ఆవిడ్ని పక్కన పెట్టినప్పుడు అది ఆమె విజ్ఞతకు వదిలేయాలి. ఎందుకంటే అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టింది, నేను చించేస్తాను పొడి చేస్తాననింది. అక్కడ బాణం వదలలేదు, ఏమీ లేదు, అదే తుస్మనింది. 150కి పైగా వచ్చింది లాస్ట్ టైం, భారీ మెజారిటీ. అసలు అంత మెజారిటీ నెక్స్ట్ ఇంకా జగన్ గారు కూడా రాదు అని అంటున్నారు. మేమైతే వస్తుంది అనుకుంటున్నాం. మరి ప్రతిపక్షాలు అనవచ్చేమో కానీ మేమైతే ఖచ్చితంగా అంత మెజారిటీలో అందరికి వస్తాయి అనుకుంటున్నాం. వ్యూహం అంతా మైనస్సే అయిపోయింది జగన్ గారికి అంటున్నారు ఈ పార్టీలో. అంటే నియోజకవర్గాలు మార్చడం కావచ్చు, టికెట్లు ఇవ్వకపోవడం కావచ్చు, కొంత అసంతృప్తి నెలకొంది అన్న విషయంలో కొద్దిగా చాలా వరకు నెగటివ్ అయిపోయింది అంటున్నారు. లాస్ట్ టైమే జగనన్న మార్చారు టికెట్లు చాలామందికి, అప్పుడే గెలిచారు. ఒక్క జగన్ చరిష్మాతోనే గెలుస్తున్నాం మేము ఎక్కువ. మా సొంతది ఒక 10% ఉన్నా, 5% ఉన్నా. ప్రజెంట్ ఎంపీగా ఉన్న గురుమూర్తి గారు మీ కాన్స్టిట్యుయెన్సీకి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? మొన్న ఇప్పుడు ఈ 25 డేస్లో నేను దాదాపు ఒక 10 డేస్ నాతో తిరగడం జరిగింది. ఆయన అన్ని వర్కులు కూడా చాలా వరకు ఆ 10 డేస్లోనే చాలా వరకు చేశాడు ఆయన. సో డబ్బు ఉంది కాబట్టి మీకు టికెట్ ఇచ్చారు అని ఇంకొంతమంది అంటున్నారు. డబ్బు ఉంటే పోయినసారి కూడా ఇచ్చి ఉండాలి కదా. నేను పోయినసారి కూడా ట్రై చేశాను. డబ్బుల గురించి ఏ రోజు కూడా నన్ను డబ్బులు అడగలేదు, డబ్బుల గురించి మాట్లాడలేదు. నాకు మంచితనం వల్ల, నేను అక్కడ ఉండే అనుభవం వల్ల ఇచ్చారు అంతే. సొంత డబ్బు ఏం ఖర్చు పెట్టట్లేదా ప్రచారానికి? పార్టీ ఇచ్చిన డబ్బు పెడతాం కదమ్మా, మాకు సొంత డబ్బులు కూడా పెట్టుకుంటాము. పార్టీ ఇచ్చేది ఇస్తుంది, మా సొంత డబ్బులు పెట్టుకుంటాం. సో బాగా ఫైనాన్షియల్గా ఉన్నారు కాబట్టి, వెల్ ఆఫ్ కాబట్టి మీకు ఆ సీట్ కేటాయించడం జరిగింది. కొత్త మీరు అనుకున్నట్టు ఏదో ఇల్లు చేసి వెనకాల ఎంతో ఉంది అనుకోవద్దండి. అట్టేం లేదు మా దగ్గర, అన్ని కోట్లు ఏం లేవు. అమ్మగారు చేసిన రాజకీయాలు అసలు ఎక్కడ కానీ అవినీతి లేదు కాబట్టి అంత ఏమి ఆమె సంపాదించలేదు. ఆమె ఎమ్మెల్యేగా వచ్చిందే కానీ ఎక్కడ అవినీతి చేసి సంపాదించిన డబ్బులు ఎక్కడా లేదు ఆమె దగ్గర. కాబట్టి అన్ని కోట్లు పెట్టి మేము చేసింది ఎక్కడా లేదు. సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వలేదు, అండ్ ఉన్న ఎమ్మెల్యేని కొత్త నియోజకవర్గానికి మార్చడం జరిగింది. అసలు ప్రజల్లో ఆల్రెడీ తెలిసిన అభ్యర్థులు కానీ తెలిసిన ఎమ్మెల్యేలు ఉంటేనే గెలవడం కష్టం అని కొంతమంది అంటూ ఉంటారు. కొత్త ఎలక్షన్స్, కొత్త టైం వచ్చేసప్పటికి సెకండ్ టర్మ్కి. అలాంటిది ఇప్పుడు ఈ వ్యూహం అంతా మైనస్సే అయిపోయింది జగన్ గారికి అంటున్నారు ఈ పార్టీలో. అంటే నియోజకవర్గాలు మార్చడం కావచ్చు, టికెట్లు ఇవ్వకపోవడం కావచ్చు, కొంత అసంతృప్తి నెలకొంది అన్న విషయంలో కొద్దిగా చాలా వరకు నెగటివ్ అయిపోయింది అంటున్నారు. అంటే వాళ్ళేమన్నా అభ్యర్థుల్లో కొద్దిగా లైట్గా వచ్చింది కానీ అందరూ అడ్జస్ట్ అయిపోయారు. ఇది కొత్త ట్రెండ్ అమ్మా. ఎందుకంటే ఎప్పుడు కానీ ఇక్కడ వాళ్ళు అక్కడ గెలవటం ఉండదు. కానీ లాస్ట్ టైమే జగనన్న మార్చారు టికెట్లు చాలామందికి, అప్పుడే గెలిచారు. ఒక్క జగన్ చరిష్మాతోనే గెలుస్తున్నాం మేము ఎక్కువ. మా సొంతది ఒక 10% ఉన్నా, 5% ఉన్నా. జగన్ గారు చేసిన ఇప్పుడు పోయినసారే అంత ఉండిందంటే ఈసారి జగన్ గారు మా జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ప్రజల్లోకి ఉండే. అది క్యాండిడేట్ ఎవరని చూడరు మా వాళ్ళు. నేను ఇక్కడ కాదు, సత్యవేడు కాదు, లేదు ఇంకో దగ్గర పోయినా నేను గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇంకొకరు ఎక్కడో వేశారన్నారు, వాళ్ళు కూడా ఇంకో దగ్గర మార్చినా గెలిచే అవకాశాలే ఉండే. ఒక్క జగన్ చూసే ఈసారి ఓట్లు పడతాయి. సార్ 150కి పైగా వచ్చింది లాస్ట్ టైం, భారీ మెజారిటీ. అసలు అంత మెజారిటీ నెక్స్ట్ ఇంకా జగన్ గారు కూడా రాదు అని అంటున్నారు. మేమైతే వస్తుంది అనుకుంటున్నాం. మరి ప్రతిపక్షాలు అనవచ్చేమో కానీ మేమైతే ఖచ్చితంగా అంత మెజారిటీలో అందరికి వస్తాయి అనుకుంటున్నాం. పీకే గారు అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు కాదు, ప్రశాంత్ కిషోర్ గారు తెలుసు, వ్యూహకర్త. ఆయన లాస్ట్ టైం దగ్గరుండి జగన్ గారిని గెలిపించాను అని చెప్పుకుంటూ ఉంటారు. అది నిజమే అని జనాలు కూడా నమ్ముతుంటారు. బట్ ఆయన ఈ మధ్య మాట్లాడిన స్పీచెస్లో కావచ్చు, ఘోరంగా జగన్ ఓడిపోబోతున్నాడు 2024 ఆంధ్ర ఎలక్షన్స్లో అని చెప్పారు. ఆయన ప్రభావం ఎంత ఉంటుంది ప్రజల్లో? ఆయన ప్రభావం ఆయన మర్చిపోయారు ఎప్పుడో. ఆయన ఎవరికో అమ్ముడు పోయాడని విన్నాము. కాబట్టి ఆయన ఎవరో చెప్పిన మాటలను చెప్తున్నాడు. మా సర్వేల్లో, చాలా సర్వేల్లో, నేషనల్ సర్వేల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్ పార్టీనే వస్తుందని వస్తుంది. ఎవరికి అమ్ముడు పోయాడు అది వద్దులేండి, అది చెప్పండి సార్, పర్లేదు. ఫలానా అని లేదు, అదర్ పార్టీస్ రాజకీయాల్లో ముక్కుసూటిగా కూడా ఉండాలి, ఫలానా అని లేదు, అదర్ పార్టీస్ అంతే. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ 4 ఒకవైపు ఉన్నాయి. జగన్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే ఒకవైపు ఉంది. ఇందులో ఎక్కువ బ్యాగేజ్, ఎక్కువ నెగిటివిటీ కాంగ్రెస్లో చేరిన షర్మిలా గారి వల్ల వస్తుంది అంటున్నారు.
శర్మ గారు ఆమె వల్ల ఏం పెద్దగా మా నుంచి ఏమి చెలవు మా అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ జగనన్న వదిన బాణం నేను అని చెప్పి చాలా ప్రచారం చేయడం జరిగింది. పాదయాత్ర 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసింది. సో అటువంటి ఆవిడ్ని పక్కన పెట్టినప్పుడు కొంత అసంతృప్తి అనేది నెలకొంటుంది మహిళా ఓటర్లలో. జగన్ ఏం పక్కన పెట్టలేదు, వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడూ కలుస్తూనే ఉన్నారు. ఆమె ఎందుకో మరి ఎందుకు అసంతృప్తో అది మనకు తెలియదు, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది. ఆస్తి తగాదాలు పక్కన పెడితే రాజకీయాల్లో కూడా ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం, రాజకీయాల్లో కూడా ఒక సీటు కూడా ఇవ్వకపోవడం కరెక్ట్ కాదేమో. అది ఏమో మనకి అక్కడ ఏం జరిగింది, ఆమె అడిగిందా లేదా సీటు తెలియదు, మనకి ఏం జరిగిందో తెలియదు. కానీ ఆమె అడుగుంటే ఇచ్చుంటాడు ఖచ్చితంగా జగన్ అన్న. ఆమె ఎక్కడ డౌన్ అయిపోయిందో, ఎవరికి ఇదైందో తెలియదు. అడిగింది ఇవ్వలేదనే కదండి సార్ తను బయట. అదే ఒక రూమర్, అది కరెక్ట్ అనేది లేదు, అది ఒక రూమరే అంతే. మరి కాంగ్రెస్లో ఎందుకు చేరాల్సి వచ్చింది? అది ఆమె విజ్ఞతకు వదిలేయలేము. ఎందుకంటే అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టింది, నేను చించేస్తాను పొడి చేస్తాననింది. అక్కడ బాణం వదలలేదు, ఏమీ లేదు, అది తుస్సుమనింది. మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది. మళ్ళీ పార్టీ నేను నిలబడతాననింది. లాస్ట్లో వచ్చిన తర్వాత టీఆర్ఎస్కి సపోర్ట్ చేయండి అని చెప్పింది. అది అక్కడ అంత ఫోర్స్గా వెళ్ళి ఉన్నట్టుండి డౌన్ అయిపోయింది గబక్కన. అది ఎందుకు డౌన్ అయిందో తెలియదు, ఎక్కడైనా ఏదైనా అమ్ముడు పోయిందో తెలియదు, ఏమి జరిగిందో తెలియదు. ఇక్కడ కూడా అంతే అవ్వబోతుంది. సార్ ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి? వై నాట్ 175 మర్చిపోండి సార్. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే ఏమంటారు? వై నాట్ 175కే ట్రై చేస్తాం. ఎన్ని అనేది రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది మనకి. ఎందుకంటే మనం రిజల్ట్స్ మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా 100 మార్క్స్కే రాస్తాము. మనం 100 తెచ్చుకొని ట్రై చేస్తాం, 99 తెచ్చుకోవాలని ట్రై చేస్తాం. ఎన్ని వస్తాయనేది రిజల్ట్స్ తర్వాత తెలుస్తుంది. ప్రజెంట్ ఎంపీగా ఉన్న గురుమూర్తి గారు మీ కాన్స్టిట్యుయెన్సీకి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు సార్? ఖచ్చితంగా ఆయన నాకు ఎంపీ కాకముందు నుంచే నా కామన్ ఫ్రెండ్. ఒక ఫ్రెండ్కి ఆయన నేను ఫ్రెండ్స్, అలాగే కామన్ ఫ్రెండ్గా ఉన్నాడు అతను. మొన్న ఇప్పుడు ఈ 25 డేస్లో నేను దాదాపు ఒక 10 డేస్ నాతో తిరగడం జరిగింది. ఆయన ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తున్నాడు, ప్రతి ప్రోగ్రామ్కి వస్తున్నాడు. నేను పిలిచిన దగ్గర ఆయన వీలైన దగ్గర అంతా అటెండ్ అవుతున్నాడు. ఎంత వెయిటేజ్ ఉంటుంది సార్ ఆయన ప్రచారం? ఎంత హెల్ప్ అవుతుంది మీ క్యాంపెయినింగ్ అనుకుంటున్నారు? ఆల్రెడీ ఆయన్ని ప్రకటించారు. అప్పుడు కొన్ని ఆదిమూలం గారిని ఇటు వేయటము, ఆయన అటు వేయటం జరిగింది. ఆయన ఆల్రెడీ ఒక 10 డేస్ తిరిగారు. ఆయన మంచి పట్టు వచ్చింది అక్కడ. ఎందుకంటే నాకన్నా ముందు తిరిగాడు కాబట్టి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గురుమూర్తి గారు. యంగ్, అందులో పవర్ ఉంది చేతిలో కాబట్టి ఆయన అన్ని వర్కులు కూడా చాలా వరకు ఆ 10 డేస్లోనే చాలా వరకు చేశాడు. ఆయన కొన్ని రోడ్స్ పెట్టించారు, డ్రైనేజ్ వర్కులు కొన్ని పెట్టించారు. అప్పటికే చాలా వరకు చెరువులు పూడికలు అవన్నీ కూడా తీయించారు. ఆ 10-15 డేస్లోనే చాలా వరకు వర్కులు పెట్టించారు. దానివల్ల ఆయన కొంచెం జనాల్లోకి దూసుకు వెళ్ళారు. అంటే ఆదిమూలం చేయలేని, ముందు ఎమ్మెల్యే చేయలేని పనులు ఈయన చేస్తున్నారు అనేది. కాబట్టి అవి నాకు కూడా హెల్ప్ అవుతున్నాయి. ఇప్పుడు మీకు ప్లస్ పాయింట్స్ అవుతున్నాయి అవి కూడా నాకు. సో ఓవరాల్గా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓవరాల్గా అంటే మాకు జగనన్న ఇక్కడికి ఆయన ప్రతినిధిగా మమ్మల్ని పంపించారు కాబట్టి ఖచ్చితంగా జగనన్న చేసిన సంక్షేమ పథకాలను మీరు అందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి, జగనన్నను కూడా మీ గుండెల్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తే, నన్ను గురుమూర్తిని ఒక ఓటు నాకు ఎమ్మెల్యే అభ్యర్థికి, గురుమూర్తికి ఒక ఓటు వేసి గెలిపిస్తే జగనన్న అక్కడ వస్తేనే సంక్షేమ పథకాలన్నీ కూడా ముందుకెళ్తాయి. పేదలందరూ కూడా దీంట్లో ఉంటారు కాబట్టి వారి పేదల మొహాల్లో ఆనందాలు చూడాలంటే ఖచ్చితంగా జగనన్న గెలిపేయాలి కాబట్టి అందరూ కూడా మాకు ఓట్లు వేసి గెలిపేయాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. డెఫినెట్లీ సార్. ఇంకొన్ని రోజులు ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి. చూద్దాం సార్ ఎవరు గెలుస్తారు అనేది. థ్యాంక్ యూ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.